షో ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించినంత అసెంబ్లీలోనూ బయట తదిలిన వ్యవహారం మనం చూసాం. రుద్రరాజు గారు, ఈ పేపర్ లీకేజ్ సంబంధించి భిన్నమైన స్టేట్మెంట్స్ రావడం మనం చూసాం. మంత్రి గంటా గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఒక రకంగా వ్యాఖ్యానించారు. నారాయణ గారు ఆయన మీదే అభియోగాలు వస్తున్నాయి. సరే, ముఖ్యమంత్రి గారు నిన్న ఒక స్టేట్మెంట్ అయ్యింది కానీ ఇది లీకేజ్ కాదు, మాల్ ప్రాక్టీస్ అని వారు చెప్పారు. సో ఎట్లా చూస్తున్నారు మీరు మొత్తం? బేసికల్ గా నేను నారాయణ గారు ఇచ్చింది కానీ, లేకుంటే గంటా గారు ఇచ్చింది, కన్సర్న్ పోర్ట్ఫోలియో మినిస్టర్ ఇచ్చింది కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అన్ని కూడా లైన్ టు లైన్ ఫాలో అయ్యాను. నారాయణ గారు ఏం చెప్పారంటే ఈ సంస్థలకి అధినేతను వారే అని వారు అడ్మిట్ చేశారు. ఎందుకంటే నేనే మానిటర్ చేస్తాను, నేనే చూస్తాను, స్టాఫ్ని హెచ్చరిస్తాను, తప్పు జరగకుండా చూస్తానని వారు చెప్పారు. గంటా గారు ఆల్రెడీ డిఈఓ రిపోర్ట్ కానీ, బేసింగ్ ఆన్ దట్ డైరెక్టర్ ఎగ్జామినేషన్స్ రిపోర్ట్ కానీ వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు కూడా మాట్లాడారు. ఇదంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒక స్టేట్మెంట్ చేశారు. దురదృష్టం అపోజిషన్ వాకౌట్ చేసిన టైమింగ్స్ సహా చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంటే గవర్నమెంట్ అఫీషియల్ ఆల్మోస్ట్ స్టేట్మెంట్ కదా, కన్సర్న్ అథారిటీ చీఫ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వారి దగ్గర మోర్ అథెంటిసిటీ ఉంటుంది కాబట్టి వారు చెప్పారు. వీటిలన్నింటినీ చూసినటువంటి నేపథ్యంలో మనం ప్రధానంగా దీనికి నైతిక బాధ్యత అనేటువంటి తీసుకోవాలి. నేను కూడా ఎక్కడో కోట్ చేయడం జరిగింది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముద్దుకృష్ణ నాయుడు గారు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ముద్దుకృష్ణ నాయుడు గారు రాజీనామా చేశారు. దాని తర్వాత బాలయోగ్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఐ థింక్ 96-97 బాలయోగ్ గారు మా పక్క నియోజకవర్గం ముమ్మిడివరం నుంచి ఎమ్మెల్యేగా ఉండి వారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసినటువంటి నేపథ్యం, వారు స్పీకర్ అవడానికన్నా ముందు వారు కూడా అప్పుడు ఇమీడియట్ గా రిజైన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ సందర్భం డెఫినెట్ గా లీక్ అయింది నారాయణ సంస్థల నుంచి. దాంట్లో దర్ ఇస్ నో అంబిక్విటీ. మీరు వాళ్ళ స్టూడెంట్ అవసరం గురించి మంత్రి ప్రశ్నిస్తున్నారు. నా విద్యా సంస్థలు నా విద్యార్థులు కాదు, జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది. నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీరు అడగండి. జంబ్లింగ్ వ్యవస్థ అనేటువంటిది పూర్వం నుంచి ఉండేది. జంబ్లింగ్ వ్యవస్థలో స్టూడెంట్లు మారుతారు కానీ యాజమాన్యాలు మారవు. నారాయణ విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థలే, వాళ్ళ స్టాఫే అక్కడ ఉంటారు. స్టూడెంట్స్ మారుతూ ఉండొచ్చు. ఇక్కడ నారాయణ వాళ్ళు అక్కడ చైతన్యకి వెళ్ళొచ్చు, చైతన్య వాళ్ళు నారాయణ రావచ్చు. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కేబినెట్ లో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు. వారు పెద్దల సభలో కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఓనింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, వారు నైతిక బాధ్యత దీనికి తప్పనిసరిగా తీసుకోవాలి. నేను చెప్తా, అట్ ది సేమ్ టైం హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు, ఎడ్యుకేషన్ కి సంబంధించిన పోర్ట్ఫోలియో చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు బంధువులు అనేటువంటిది కూడా ఉంది. మనందరికీ జగమెరిగినటువంటి సత్యం. వాళ్ళిద్దరు కూడా నాకు బాగా వ్యక్తిగతంగా కావాల్సినటువంటి మిత్రులు. బట్ ఓనింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, దీనికి ఎక్కడో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కి మనం కొంత శాంటిటీ ఇవ్వాలి. ఈ వ్యవస్థలో వారున్నా, నేనున్నా, ఇంకొకరున్నా, గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు తెలుగుదేశం అధికారంలో ఉందా, గత సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉందా, రేపు ఇంకోరు వస్తారన్నారు. ఈ సిస్టమ్ లో వాళ్ళు ఇద్దరు ఉండగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కానీ, దీని మీద సరిగ్గా సక్రమైనటువంటి రిపోర్ట్స్ వస్తాయని కానీ నేనైతే భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. హౌస్ లో ముఖ్యమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు. దీని వెనకాల ఎవరున్నా సరే, ఏ స్థాయిలో ఉన్నారు, అటెండర్ నండి ముఖ్యమంత్రి గారు చెప్పింది అటెండర్ ని. తర్వాత ఎవరన్నా కూడా ఉన్నారు అటెండర్ కానీ సూపర్వైజర్ వాళ్ళతో ఏమవుతుందండి? అటెండర్లు కానీ సూపర్వైజర్ కానీ వాళ్ళతో ఏమవుతుంది సార్? నేను అనేది ఏంటంటే నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి నేను ఇప్పుడు కాదు, నేను గత నుంచి కూడా ఫాలో అవుతున్నాను. 2007లో మీరు రికార్డ్స్ తీసి చూడండి. తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. తెలుగు అకాడమీ ముద్రించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అదే టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక సంస్థ కింద పెట్టి వీళ్ళు, వారు చైర్మన్ గా ఉన్నారు, 2 డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ మీద కూడా అప్పట్లో అభియోగాలు వచ్చాయి వీటిలన్నిటి మీద కూడా. సో అప్పుడు కూడా కొన్ని ఎలిగేషన్స్ పెట్టి ఇచ్చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వేదన వచ్చినప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారు పూర్వంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్న మంత్రి నారాయణ మీద మీరు కక్ష కట్టారు. వైసీపీ కుట్రపూరితంగానే వ్యవహారం చేసింది అనేది వారి ఆరోపణ, మంత్రి గారి ఆరోపణ. ఇప్పుడు కుట్రపూరితం అది అన్నది పక్కన పెట్టేసేయండి. ఇవాళ అక్కడ జరిగిన ఇష్యూ ఒక మంత్రి సంబంధించిన సంస్థలవి, ఆ సంస్థల నుంచి లీక్ అయిందని చెప్పి మొత్తం అంతా కూడా తెలుసు, అంతా ఇదైంది. దానికి సంబంధించిన మంత్రి గారు 2 బంధువులు. ఇది ఒక ఇతను స్టేట్మెంట్ ఇచ్చారు, అతను స్టేట్మెంట్ ఇచ్చారు. సీఎం గారు ఒక అటెండర్ అనేది ఎట్లా జరిగింది, ముందే 5 నిమిషాల ముందే ఫోటో తీసాడని చెప్తాను. అని చేత ఇది ఏమైనా సరే దీని మీద న్యాయ విచారణ చేసి ఫస్ట్ 2 మంత్రులు రాజీనామా చేసి దీన్ని నిర్భయంగా ఎదుర్కొంటేనే ఒక ఇద్దరు ఎంచేతంటే ఈ పాలనతో వెరీ క్లియర్. కింద స్థాయిలో అటెండర్ స్థాయిలో జరిగిందని మీరు భావించట్లేదు, ఇంటెన్షనల్ గా పెద్ద స్థాయిలోనే కావాలనే జరిగిందని మీరు నమ్ముతున్నారు. అంటే అసలు తెలిసి నేను జరిగిందా జరగలేదా అనేది ముందు అర్జెంట్ గా ముందు రాజీనామా చేసి నిర్భయంగా దీన్ని ఎదుర్కొని అప్పుడు దీన్ని నిజాయితీ నిరూపించుకోవాలి తప్పితే ఎవరైనా గతం తీసుకోండి. మీరు ఒక ఋషి గారు, మీరు చాలా సీనియర్ గా ఉన్నట్టున్నారు ఛానల్ నుంచి. ఇప్పుడు గిడుగు రుద్రరాజు గారు చెప్పినట్టుగా ఎంతో మంది దీన్ని ఆల్ పార్టీలోనే
ముద్దుగోష్ఠి నాయుడు రాజీనామా చేసి తర్వాత దాన్ని ఎదుర్కొనే పరిస్థితి తీశారు. అది ఫస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఒకటి ప్రతిపక్షం మీద ఒక రకం, స్వపక్షం మీద ఒక రకంగా అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన కానించి. 29 మంది పుష్కరాల్లో చచ్చిపోతే అతిగతి లేదు. సో ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రధానమైన డిమాండ్. 100% చేసిన తర్వాత వాళ్ళని నీతి నిజాయితీ ఒకటి రిషి గారు, ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. నెల్లూరులో నారాయణ విద్యాసంస్థ యొక్క యాజమాన్యంలో నిర్వహించేటువంటి బిల్డింగ్ లో ఈ పరీక్ష పేపర్ సంబంధించింది బయటకు వచ్చింది. సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని అనేటువంటిది డేవైజ్ రిపోర్ట్ లో ప్రభుత్వం చెప్పింది. దాన్నే అపోజిషన్ లీడర్ కూడా హౌస్ లో అడిగాడు, ఇదిగో మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. దాని మీద ప్రభుత్వం ఎక్కడ డినై చేయలేదు, ఇది జరగలేదు లేకపోతే ఎక్కడ బకాయించుకోలేదు. ప్రభుత్వం ఒప్పుకుంది. ఏమని జరిగిన సందర్భంలో పలాని నారాయణ విద్యా సంస్థలోనే జరిగింది, వాళ్ళ నిర్వహణలోనే జరిగింది. ఈ రకంగా అక్కడ పనిచేసేటువంటి ఒక సిబ్బంది ఒక అతను ఇట్లా బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే పేపర్ లీకేజీ వెనక కుట్రదారులు, పాత్రదారులు, స్వప్రయోజనాలు ఉన్నాయి. ఇది నారాయణ విద్యా సంస్థలో జరిగింది కాబట్టి మంత్రి నారాయణ గారు నిర్వహణ చేసే సంస్థలవి కాబట్టి నారాయణ గారు నైతిక బాధ్యత తీసుకోవాలన్నటువంటిది ఆపోజిషన్ పార్టీ చెప్పింది. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి గారి ప్రకటన ఏదైతే ఉందో దాన్ని నేను ఏకీపిస్తున్నాను ముఖ్యమంత్రి గారి ప్రకటనతో. ఇది మాల్ ప్రాక్టీసు. పేపర్ లీక్ అంటే ఒక రోజు ముందో లేకపోతే కుట్రపూరితంగా పరీక్ష కంటే ఓ 2 రోజుల ముందో లేదా 2 గంటల ముందో వచ్చి చాలా మందికి స్ప్రెడ్ చేసి పనిచేసి దానితోటి ఎవరైనా లబ్ధి పొందితే దాన్ని మనం ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఎంసెట్ లీకేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ లీకేజీలు కావచ్చు, ఈ పరీక్షలకు సంబంధించిన దాంట్లో మనం దాన్ని లీకేజ్ కింద తీసుకుంటాము. ఇక్కడ పరీక్ష ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికి జరిగినటువంటిది కాదు, దీన్ని మాల్ ప్రాక్టీస్ అంటారు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా మాల్ ప్రాక్టీస్ నేను ముఖ్యమంత్రి గారితో నేను ఏకీవిస్తున్నాను. లీకేజ్ గా మనం సైంటిఫిక్ గా పదం వాడే సందర్భంలో కొందరు లీకేజ్ అనొచ్చు, కొందరు దీన్ని మాల్ ప్రాక్టీస్ అనొచ్చు. రాజీనామాలు చేయాలంటే రాజీనామా అనేటువంటి నైతికత. ఎందుకు నైతికత అంటున్నానంటే ఇక్కడ నారాయణ గారు మామూలు విద్యాసంస్థ అధినేత ఉన్నంత వరకు ఇక్కడ ఎవరికి చర్చ లేదు. ఆయన ఆల్రెడీ ఒక శాసన మండలిలో సభ్యుడు, మంత్రిగా ఉన్నారు కాబట్టి సతాగా ఏంటంటే అందరి వేళ్ళు లేకపోతే దానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ సందర్భంలో నారాయణ గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే నేను విద్యాసంస్థలు నిర్వహిస్తున్నా, ఆయన కూడా ఎక్కడ దాచిపెట్టలేదు. నిర్వహిస్తున్న సందర్భంలో నా విద్యాసంస్థల్లో నా పిల్లలకు నేను మాల్ ప్రాక్టీస్ కోసమో లేకపోతే పేపర్ లీకేజ్ నేను చేయలేదు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ మంత్రి గారు అసలు ప్రశ్నాపత్రాల లీకేజీ లేదు, లీకేజ్ జరిగిన చోట నారాయణ విద్యార్థులు లేరు. ఆయన సెల్ఫ్ కాంట్రాడిక్టరీ చేశారు. నారాయణ విద్యా సంస్థ లేకపోతే గిరి రుద్రరాజు గారు చెప్పినట్టు అది తప్పులేదు. ఎందుకంటే నారాయణ లేకపోతే చైతన్య ఉంటారు. చైతన్య నారాయణ ఇద్దరు కలిసి ఒక పెద్ద మాఫియా తయారు చేసుకుని చైనా అనే ఒక సంస్థ పెట్టుకుని ఆ పిల్లలు ఈ పిల్లలు ఆడే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 6,25,000 మంది పిల్లలు పరీక్ష రాశారండి. 6,25,000 మంది పూర్తి చేస్తా, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. 6,25,000 మంది పిల్లలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఇది లీకేజ్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నైతికత ఏంటంటే నేను నారాయణ గారు అనేటువంటి వ్యక్తి ఆయన విద్యా సంస్థల మీద ఆరోపణ వచ్చింది కాబట్టి రాజీనామా చేయాలా, రాజీనామా చేసి ఎదుర్కోవాలనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి అంశం. ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఇందాకే గౌరవ పెద్దలు చెప్పారు, గతంలో ముద్దుకృష్ణ నాయుడు గారి ఉదంతాన్ని ఉటంకించారు, బాలయోగి గారి ఉదంతాన్ని ఉటంకించారు. అంటే తెలుగుదేశం పార్టీలో వాస్తవ రీతిని ఏదైనా జరిగితే ఏ విధమైనటువంటి ప్రభావాలు ఫలితాలు ఉంటాయనేది ఒక స్పష్టత అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఎగ్జామ్ 9:30 జరిగితే 9:25 పేపర్ ఇస్తారు. జనరల్గా 5 నిమిషాలు ముందు ఇస్తారు. ఇక్కడ ఏమైందంటే ప్రవీణ్ అనేటటువంటి వాటర్ బాయ్ నెల్లూరులో దాన్ని సెల్ ఫోన్ తోటి దాన్ని క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ ని వాట్సాప్ పంపించారు. అదే పంపించారు. పంపించిన దాన్ని ఇమ్మీడియట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఏ పేపర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఏ మీడియా దగ్గర నుంచి డిఈఓ వెళ్ళింది అనేది మీరు నేనేం చెప్పను, మీరు ఎంక్వైరీ చేయండి. ఎప్పుడు ఒక రకమైనటువంటి కలకలాలు సృష్టించేటటువంటి మీడియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచే వెళ్ళింది. అది కూడా విచారణలో వచ్చింది. అప్రిషియేట్ చేస్తాం, ఏ ఇబ్బంది లేదు. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అక్కడికి పంపించాడో దాని వెనకాలే కుట్ర కోణం ఉంది. ఎక్కడైతే మాల్ ప్రాక్టీస్ జరిగినటువంటి అంశం
తీసుకొచ్చి లీకేజ్ అని ఒక రకమైనటువంటి కలరింగ్ ఇచ్చి బయటికి ప్రజలకి చెడు సంకేతాలు ప్రభావితం చేసే విధంగా అక్కడ 6,25,000 మంది విద్యార్థుల జీవితాలతో వాళ్ళ మానసిక వేదన గురి చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి నారాయణ గారి దగ్గరికి వస్తాను. ఇప్పుడు నారాయణ గారి దగ్గరికి వస్తాను. నారాయణ గారి కాలేజీలో అది జరిగింది. ఏది ఒక వాటర్ బాయ్ చేసినటువంటిది. అక్కడ చైతన్య వాళ్ళు ఉన్నారు, మరొకరు జంబ్లింగ్ విధానంలో ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీ వాళ్ళు ఉండేటటువంటి అవకాశం లేదు. ఈ దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి నైతికత దాని దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఏ విధంగా కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ ఆయన ప్రభావం లేనటువంటి పరిస్థితుల్లో నైతికత కూడా ఏ విధంగా ఉత్పన్నం అవుద్ది. నెల్లూరులో నేను చెప్తాను నారాయణ గారు ఏడుపు ఎందుకో నేను చెప్తాను. నెల్లూరులో వైసీపీ వాళ్ళకి ఎమ్మెల్సీ పోయిందని బాధ, కడపలో వాళ్ళ బాబాయ్ ఈ విధమైన దిగాలు కొడుతున్న రాజకీయంతో ఈ విధంగా లీకేజ్ కానీ లీకేజ్ ఉండవయా 6 లక్షల మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. మనుషులా లేకపోతే విద్యార్థుల జీవితాలు రిషి గారు నైతికత అనే నైతికత అనేటువంటిది రాజీనామా చేయాలని కార్మూర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. ఒక్క నిమిషం నేను పూర్తి చేస్తాను. ఒక్క నిమిషం పూర్తి చేస్తాను. ఒకటి దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి. వారు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా పనిచేశారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఒకవేళ ఎవరన్నా ఒక శాసనసభ్యుడు ఇట్లా బాధ్యత తీసుకొని చాలా సందర్భాలు ఈవెన్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంది చాలా సంఘటన జరిగినప్పుడు చాలా మంది మంత్రులు రాజీనామా చేసినటువంటిది నాకు ఇక్కడ కనపడుతుంది. ఈ అనేక సందర్భాల్లో నైతికత అనేటువంటిది వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునే అంశం. ఇక్కడ ఏంటంటే బాపిరాజు గారు సిబిఐ మాట్లాడగానే ఈ విధమైన వ్యాఖ్యలు ఇది వాళ్ళ లైవ్ షో రేపటి లైవ్ షో తిరిగి